ఓం గం గణపతయే నమః. హరి ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాలలో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులను కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్ కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి. వృషభ రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ మాసాంతము కూడా మరి సూర్య భగవానుడు ఈ యొక్క వృషభ రాశిలో జూన్ 14వ తేదీ వరకు కూడా ఉంటూ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి నేత్ర సంబంధిత విషయాల యందు కానీ, కుటుంబపరమైనటువంటి విషయాల యందు కానీ, వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, వాహన సంబంధిత పరమైనటువంటి ఎన్నో ఆర్థిక సమస్యలు, వాహనానికి కానీ, గృహానికి కానీ, తల్లికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి వలన కానీ వృషభ రాశి వారికి కొంత మానసిక ఆందోళన తప్పనిసరి. దాని వలన వీరు చేసేటటువంటి ఉద్యోగ పదవీ బాధ్యతల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం. వీరి యొక్క పెద్ద ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి వలన మాట పడాల్సినటువంటి ఆవశ్యకత కలుగుతుంది. దీని వలన మానసికంగా, శారీరకంగా వీరికి
సోల్ ఎనర్జీ అనేటటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. జూన్ 15 తర్వాత ఈ సూర్య భగవానుడు ద్వితీయ రాశి అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సరిగ్గా లేకపోయినట్టయితే కనుక కుటుంబంలో కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే బంధువులు ఉన్నా లేకపోతే ఎవరైనా కొత్తగా పరిచయమైనటువంటి నూతన వ్యక్తుల యొక్క పరిచయం ద్వారా కానీ మీరు కొంత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొన్ని ఫ్లక్చువేషన్స్ కొంత వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరు మాట ఇచ్చేటటువంటి పరిస్థితులను బట్టి వీరు చేసేటటువంటి సంతకాలను బట్టి ఉద్యోగ వ్యవస్థల్లో వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులైతే గనక వారికన్నా పై అధికారుల వలన కాస్త మాట పడాల్సిన అవసరం ఉంటుంది. కంఫర్ట్నెస్ తగ్గే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సడన్ గా వీరికి కుటుంబంలో లేకపోతే బంధువులు, తండ్రికి సంబంధించినటువంటి బంధువులు, తల్లికి సంబంధించినటువంటి బంధువుల ద్వారా కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కూడా కలగటానికి సూర్య భగవానుడు పూర్తిగా ఈ నెల రోజులు మీకు అపోజిషన్ గా ఉన్నాడు వృషభ రాశి వారికి. కాబట్టి ఏదైనా సరే వాహనానికి సంబంధించి గృహానికి సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో కానివ్వండి, ప్రభుత్వ ఇతర సంస్థలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ద్వారా కొంత ధనాన్ని వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. కాబట్టి సూర్యారాధన చేయడం ద్వారా ఆరోగ్యము, తండ్రి పరమైనటువంటి అనారోగ్యానికి మీరు పెట్టేటటువంటి ఖర్చుల పరంగా కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం ద్వారా అంటే వీరు బండి కబాలన ఏ వెహికల్ నడుపుతున్నప్పుడు ట్రావెలింగ్ వ్యవస్థలో ట్రావెలింగ్ చేసేటప్పుడు మరి ఈ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి రక్షక భటులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా చలానాల ద్వారా మీకు ధనము నష్టపోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి బుధుడు కూడా జూన్ 21వ తేదీ వరకు కూడా జన్మరాశిలో ఉండి వీరు కుటుంబం పట్ల అట్లాగే సంతానం పట్ల కొంత సరైనటువంటి ప్రాతినిధ్యం వహించక వారు కోరినటువంటి కోరికలకి మీరు తలతోగలేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఆ సమయంలో మీకు సరైనటువంటి ఆలోచనలు రాకపోవటం, బుద్ధి వక్రించటము, అట్లాగే మీరు ఏదో సౌఖ్యకరంగా అనుకొని మీరు ఎంచుకునేటటువంటి దారి వేరుంటుంది, ఇక్కడ జరిగేది వేరుంటుంది. కాబట్టి జూన్ 20 వరకు కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. బుధుడి వలన రవి బుధులు జన్మలగ్నంలో జన్మరాశి అయినటువంటి వృషభ రాశిలో ఉండటం ద్వారా మీ యొక్క ఆత్మ నిగ్రహము, ఆత్మస్థైర్యము, అట్లాగే మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి బుద్ధి ప్రణాళికలు ఇవన్నీ కూడా కొంత మందగొండిగా వెళ్ళేటటువంటి అవకాశము. శని దృష్టి కూడా వీళ్ళ మీద పట్టడం ద్వారా కాస్త మందగొండితనంగా అనుకున్న కార్యాలు జరక్క, వ్యాపార వ్యవస్థలో అనుకున్న ధనము రాక, అట్లాగే మీరు చేసేటటువంటి ప్రయాణాదుల్లో సౌఖ్యము లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే కుజగ్రహ భగవానుడు జూన్ 20వ తేదీ వరకు కూడా వీరికి స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో 12వ రాశిలో ఉండటం ద్వారా వృషభ రాశి వారికి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పోలీసు రక్షణ శాఖల వలన కూడా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం. ప్రయాణాలు ఎందు అంటే దగ్గర ప్రయాణాలు ఆచరించేటప్పుడు ఊరికి చిన్న చిన్న వాటికి కూడా గనక మీరు గనక ప్రయాణానికి గనక ఈ వెహికల్స్ ని గనక వాడినట్లయితే వాటి ద్వారా మీకు యాంత్రిక పరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఊరికినే మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ కాస్త ఇబ్బందులు పడి దాని ద్వారా మీకు ఆర్థిక నష్టము, మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. శత్రువులు పెరగడానికి ఈ వృషభ రాశి వారికి ఈ కుజ భగవానుడు ఈ నెల మొత్తము కూడా అక్కడే ఉండటము, 22వ తేదీ నుండి కూడా జన్మరాశిలోకి రావడం ద్వారా కోపావేశాలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యపరంగా శిరోభ సంబంధిత వ్యాధులు, అట్లాగే ఎక్కువగా తలకాయ నొప్పి రావటము, వడదెబ్బ కొట్టినట్టు ఉండటము, విపరీతమైనటువంటి వాంతులు విరోచనాలు అయ్యేటటువంటి సూచనలు కలగటము, కురుపులు పెరగటము, ముఖ సౌందర్యము కాస్త నశించటము, ఉత్సాహము తగ్గటము, అవసరం లేని ప్రతి విషయంలో కుటుంబంలో విరోధానికి సిద్ధమవ్వటము, భార్యాభర్తల మధ్య సంఘటితంగా విపరీతమైనటువంటి సడన్ గా వచ్చేటటువంటి మాట దోషము వలన, వాగ్దోషము వలన, ఆర్థిక పరమైన విషయాల వలన కూడా వీరికి కుటుంబంలో సరైనటువంటి
ఆ ఇది దొరికే అవకాశం ఉండదు, కంఫర్ట్నెస్ దొరికే అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి అష్టోత్తరంతో పూజ చేసుకోవటం లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అష్టకాన్ని చదవడం ద్వారా కుదిరించేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకైతే కనుక వ్యాపార పార్ట్నర్షిప్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కనుక సరిగ్గా లేకపోతే ఈ కుజ భగవానుడు మిమ్మల్ని జైళ్ళకి పోలీస్ స్టేషన్లకి తీసుకువెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో ఆర్థిక పరమైన విషయాలు ఎక్కడా కూడా మీరు తగాదాలు కొని తెచ్చుకోకండి. గృహ సంబంధిత విషయాలలో లేకపోతే పిత్రార్జిత మాత్రార్జిత సంబంధిత విషయాలలో మీకు విపరీతమైనటువంటి మీ ఇరువురి అంటే అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరితో ఒకరు కాసేపు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండి ఆలోచన చేసి ఎవరిది తప్పు అనే విషయాన్ని నిర్మూలించుకొని ఆ విషయాల ఎందుకు కాస్త వారిద్దరు మాట్లాడుకోవడం మంచిది. మూడో వ్యక్తి వస్తే మటుకు సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారు. శని యొక్క లాభకరమైనటువంటి స్థితి విశేషమైనటువంటి లాభాన్ని, సంతాన యోగాన్ని, అనుకున్న ప్రతి కార్యక్రమం కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా చక్కటి లాభసిద్ధిని ఇస్తాడు. మీరు బద్ధకాన్ని కనుక వదిలిపెడితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం మీ వలన కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి విద్యార్థులకి కేతువు యొక్క ప్రభావం వలన విద్యలో ఆటంకాలు, ప్రతిబంధకాలు, విద్యంలో ఆసక్తి తగ్గటము, లేకపోతే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఒక కాలేజీ అనుకొని ఇంకో కాలేజీకి డబ్బులు కట్టడం ద్వారా ఇక్కడ విద్యాలయాలలో మీరు సరైనటువంటి సాటిస్ఫాక్షన్ తో సంతృప్తికరమైనటువంటి విద్య యందు ఆలోచన లేక కట్టినటువంటి ధనము నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. జూన్ 20 తర్వాత బుధుడు మిథున రాశిలో సంచరిస్తూ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ప్రయాణాదులు ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు గురుబలం ఉంది. జూన్ 2 నుంచి కూడా గురువు తృతీయ క్షేత్రంలోకి వచ్చినప్పుడు బంధువులతో కాస్త ఆకస్మికంగా సమస్యలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విద్యల గురించి తల్లిగారు ఏదైనా దూరంలో ఉంటే వారిని చూడడానికి విషయంలో కానివ్వండి ప్రయాణాదులు అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఈ యొక్క 8వ తేదీ జూన్ 8 నుంచి కూడా గురుడితో కలిసి 3వ స్థానంలో 3వ క్షేత్రంలో సంచరించడం ద్వారా ప్రతి విషయానికి మీరు కాస్త దగ్గర ప్రయాణాలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి దూర ప్రయాణాలకి వృత్తి ఉద్యోగరీత్యా వెళ్ళేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. దాని వలన ఆర్థిక ధన నష్టము కలుగుతుంది. అవసరమైనప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు కలుగుతుంది. ఎప్పుడూ చేయనటువంటి అప్పు ఎందుకు చేశామా అనే ఆలోచన కూడా మిమ్మల్ని కుంగదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కొన్ని జాగ్రత్తలు పడటం చాలా మంచిది. భార్యాభర్తల మధ్య గనక సరైనటువంటి సంభాషణ చతురత సరిగ్గా లేకపోతే కుటుంబంలో చీలికలు కలిగే అవకాశము, సంతానంతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రేమపూరితమైనటువంటి విషయాలలో కొంత సంభాషణ చతురత ఒక ఇంటికి దాటి అది కాస్త నోటి మాట జారడం ద్వారా కూడా ప్రేమించుకున్నటువంటి జంటలు ఎవరైనా ఉంటే వారి మధ్య అవరోధము కలిగేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. అట్లాగే దశమంలో ఉన్నటువంటి రాహువు మరి వీరికి వృత్తి ఉద్యోగ విషయాల యందు వ్యాపార స్థానంలో ఉన్నటువంటి రాహువు కాస్త లాభాలను ఇచ్చినట్టుగా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరుకున్నటువంటి బుద్ధి తెలివితేటల్ని సక్రమంగా సరైన సమయంలో ప్రణాళిక రూపంలో ఉపయోగించినట్లయితే కనుక మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి సగినటువంటి రూపాంతరం దాలుస్తుంది. లేకపోతే ఈ జూన్ 20 తర్వాత బుధుడు, గురుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా 3వ స్థానంలో ఉండటం ద్వారా ప్రయాణాల ద్వారా మీ యొక్క ధైర్యము, సాహసము, పరాక్రమము, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అంటే ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి గృహము గాని వాహనము గాని అమ్మి ఇంకా మంచిది కొత్తది కొనాలి, పెద్దది కొనాలి అనేటటువంటి కోరికలు కూడా కలగడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా తీరడానికి సిద్ధించడానికి కూడా అవకాశం ఈ 3 గ్రహాలు అక్కడ ఉండటం చాలా విశేషం. ఏదైనా సరే అప్పులుంటే తీర్చేయాలి అనేటటువంటి ఆలోచన అధికమవుతుంది. పూర్వజన్మ సుకృతము అధికంగా మీకు చక్కగా లాభించే అవకాశము ఎక్కువగా కలుగుతోంది. మీ సంభాషణకి అవతల వాళ్ళు మెచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తారో, ఎవరైతే మిమ్మల్ని అనుమానిస్తారో వారందరూ కూడా
మీ యొక్క మాటకి గాని, మీకున్నటువంటి నాలెడ్జ్కి గాని, మీకున్నటువంటి సంస్కారయుక్తమైనటువంటి పరిస్థితులకి తలకాయ ఉంచి మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి పరిస్థితి, మీకు దగ్గరయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా శుక్రుడు మినహా మిగతా 2 గ్రహాలు బుధ గురులు ఇద్దరు కూడా కొంచెం దోషభూయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి నూతన పరిచయాలు, స్త్రీ పరిచయాలు కావచ్చు, వ్యాపారంలో కొత్త వాళ్ళ పరిచయాలు కావచ్చు, లేకపోతే విద్యాలయాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొత్తగా ఎవరైనా మీకు పరిచయం అయ్యి మీ నుంచి డబ్బును సహాయంగా తీసుకోవచ్చు. లేదా పరిచయమైన వాళ్ళ ద్వారా మీరు ధనాన్ని ఎవరైనా సరే సహాయంగా తీసుకునే అవకాశాలు కలుగుతాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. ఏదేమైనప్పటికీ సంతాన సౌఖ్య లాభము, ఏదైనా షేర్స్, స్టాక్ మార్కెట్లు, వీటిల్లో కూడా మీకు చక్కటి ధనలాభం కలగటానికి ఆస్కారం ఈ నెల రోజులు ఉంది. అనుకున్న కార్య సంకల్ప సిద్ధి జరగటానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత వృషభ రాశి వారికి ఉంది. ఏదేమైనప్పటికీ మీరు తీసుకునేటటువంటి వివాహ సంబంధిత, ఉద్యోగ సంబంధిత, విద్యా సంబంధిత ఉన్నతమైనటువంటి విదేశాలకు వెళ్ళాలి అనే సంకల్పం ఉన్నట్లయితే గోచారాన్ని మాత్రమే చూసుకోకుండా మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతకాన్ని చూపించుకొని సరైన గురువు ద్వారా ఆ గురువు చెప్పేటటువంటి మరి లగ్నము, దశలు, అంతర్దశలు వీటిని చూసుకొని వాటిని అక్కడి నుంచి ఇక్కడికి ఆ గురువు చక్కగా యాక్ట్ చేసుకొని గోచారంలో ఆ గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా, ఈ గ్రహస్థితి వీరు వెళ్ళేటటువంటి పరిస్థితికి అనుకూలంగా ఉందా లేదా, ఆర్థికంగా ఎందుకు కష్ట నష్టాలు పడుతున్నారు, సంతానం ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, సంతానం ద్వారా వీరికి ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి, విద్య ఎందుకు ఆగిపోతోంది, ఇట్లా ఎన్నో విషయాలు మనకి జన్మజాతకంలో కూలంకషంగా తెలుసుకునే అవకాశము మనకి ఋషులు ఇచ్చారు. కాబట్టి చక్కగా మీ యొక్క జన్మజాతకాన్ని 6 నెలలకో సంవత్సరానికో చక్కటి గురువుని ఆశ్రయించి మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా, దుర్బలకరమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, దారిద్ర్య బాధలు అనుభవిస్తున్నా, అసలు మనకి తీర్తయ్యా, ఈ సమస్యలు తీర్తయ్యా, మనకి ఎప్పుడు ఒడ్డుకి చేరుకునే అవకాశం కలుగుతుందో తెలుసుకోవాలంటే, భవిష్యత్తును తెలుసుకోవాలంటే జన్మజాతకం మాత్రమే మీకు సహాయం చేస్తుంది. ఆ జన్మజాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చక్కగా మీకు ఓదార్పునిచ్చేటటువంటి, లేకపోతే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలని బయటికి తీసి వాటికి పరిహారాలు చేసేటటువంటి గురువుని ఎంచుకొని మీరు గనక చక్కటి ఈవెంట్స్ చేసుకుంటూ వృషభ రాశి వారు ఈ నెల రోజులు కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి సర్వే జనాః సుఖినో భవంతు.